మా వారు 20 సంవత్సరాల నుంచి వరకు డ్యూటీ చేస్తారు. దాంట్లో 12 గంటలు డ్యూటీ చేస్తారు. ఇంట్లో భార్య పిల్లలతో ఉండే కన్నా కంపెనీలోనే ఎక్కువ ఉండేవాళ్ళు ఆయన. ఈ పూట ఇంతమంది పట్టించుకుంటున్నారు. కంపెనీ నడిపించే వాళ్ళకి మాత్రం బాధ్యత లేదు, ఏం పట్టించుకోవట్లేదు. రోడ్డును పడ్డట్టు వదిలేశారనమాట. ఆ రోజు చదివిస్తాము, మీకు మేము ఉండాము అని చెప్పి హెడ్ ఆఫీస్లో సార్లతో ఫోన్ చేయించేవాళ్ళు అనమాట. ఇప్పుడు సంవత్సరం అయింది, ఏమీ ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదు. 25 లక్షలు ఇచ్చారు. మాకు వచ్చే పిఎఫ్ ఈఎస్సీ అవన్నీ కలుపుకుని 42 లక్షలు చెప్తున్నారు. పిల్లలు చదువుకుంటున్నారు, వాటి గురించి ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు అశోక్ సారు, ఈ మేడం, వీళ్ళందరూ మా కోసం పోరాటం చేస్తుంటే 20 సంవత్సరాలు వాళ్ళ కంపెనీలో డ్యూటీ చేసిన వాళ్ళు చనిపోతే కంపెనీ ఆయనకి ఏం పట్టదు. ఆయన భార్య పిల్లలతో ఆయన బాగుండాడు. భర్త లేక, పిల్లలకి తండ్రి లేక ఎంత బాధపడుతున్నామంటే, ఎక్కడో వచ్చి డ్యూటీ చేసుకుని బాగా బతకాలి, పిల్లల్ని బాగా పెంచుకోవాలని వచ్చి ఇక్కడ ఉన్నాం. మనిషే లేడు ఈ పూట. మా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. బతికే దారి ఏంటో తెలియక ఏం చదువుకోలేదు, వర్క్ ఏం చేయలేను నేను. మా బాబు చదువుకుని జాబ్ చేసే వరకు మా దారి ఏంటో మాకు తెలియదు. ఏం పట్టించుకోకుండా ఇంత అన్యాయం జరిగితే సంవత్సరం తిరిగి వచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. బాడీ దొరకడానికి 3 రోజులు పట్టింది. దొరకదా? ఈ రోజున 30వ తారీఖున కంపెనీ పేలిందంటే, కంపెనీ దగ్గరికి వెళ్తే అసలు లోపల ఉండారా, బయటకు వచ్చారా, హాస్పిటల్లో ఉండారా, బాడీ దొరుకుతుందా లేదా? 3 రోజులు తిరిగితే 3 రోజులకి బాడీ దొరికింది. గుర్తుపట్టలేని పరిస్థితిగా బాక్సులు అన్నం పెట్టి పొద్దు మాటకు తిరిగి వస్తాడని చూస్తే మనిషి పొట్లం కట్టినట్టు కవర్ చేసి ఇచ్చారు, కానీ మనిషే కనబడలేదు కంటికి. ఇంత నరకం అనేది అనిపిస్తున్నామంటే మేము కంపెనీ వాళ్ళకి అది అసలు న్యాయం కాదు. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే కంపెనీ వాళ్ళకి శిక్ష అయినా పడాలి. ఆయన ఎక్కడ కంపెనీ పెట్టకూడదు. ఆయనకి ఒక్కళ్ళు చంపేస్తే ఎవరన్నా శిక్షలు పడుతున్నాయి. ఏదన్నా చేస్తే న్యాయం జరగకపోతే వాళ్ళ శిక్ష ఉంటుంది. 50 మంది చనిపోతే ఆయనకి ఏ శిక్ష ఉండదా? ఆయన ఇక్కడ కాకపోతే ఇంకా 2-3 సార్లు కంపెనీని నడుపుకుంటా ఆయన భార్య పిల్లలతో బాగుంటున్నాడు. మా పరిస్థితి ఏంటి? మేమెంత అన్యాయమైపోయాం. ఎక్కడి నుంచో వచ్చి బతుకుతుంటే మాకే దారి ఉంది. ఇప్పుడు ఇక్కడ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇస్తానన్న పైసలు ఇస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం.